హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన 101 షిఫ్ట్స్లో చాప్టర్ వైజ్గా మనం మాట్లాడుకున్నాం కదా. అందులో ఈరోజు బయాలజీలో అండర్ సెల్ బయాలజీ అనే యూనిట్లో ఈరోజు మనం పార్ట్ 2 మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం నేను 40 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం 41 క్వశ్చన్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్, టోటల్గా మనకి 148 క్వశ్చన్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. సో వీ టోటలీ హ్యావ్ 148 క్వశ్చన్స్. దాంట్లో మనం 40 వరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఇది పార్ట్ 2 అనమాట. అండ్ లాస్ట్ టైం నేను పార్ట్ 1 మాట్లాడినప్పుడు ఒక 2 క్వశ్చన్స్ హడావుడిలో నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది చూడండి ఒకసారి. ఫస్ట్ 6th క్వశ్చన్ అనమాట. సో 6th క్వశ్చన్లో ఏం జరిగిందంటే, సమ్ ఆర్గానిజమ్స్ షోస్ బైనరీ ఫిజన్ బై డివిజన్ ఇన్ ఎనీ ప్లేన్, బట్ సమ్ షోస్ division in a definite orientation. Which of the following shows definite orientation of the binary fission అన్నాడు. సామాన్యంగా క్వశ్చన్ చదువుతున్నప్పుడు నేను కంప్లీట్గా చదవకుండా హడావుల్లో ఆన్సర్ చేశాను. బైనరీ ఫిజన్ అనేది ఎనీ ప్లేన్లో జరిగేది ఎక్కడ అంటే అమీబాలో. ఎనీ ప్లేన్లో జరిగేది ఎక్కడ అంటే అమీబాలో. అయితే డిఫైనెట్ ఓరియంటేషన్ అన్నాడు. నిర్దిష్ట దిశలో మాత్రమే జరిగేది దేంట్లో అని అడిగాడు. సో నిర్దిష్ట దిశలో అంటే ఇదిగోండి లాంగిట్యూడినల్, అంటే ఇలా మాత్రమే మనం డివైడ్ చేయగలం. దీన్ని లాంగిట్యూడినల్ ప్లేన్ అంటారు. ఇది నిర్దిష్ట దిశ అన్నమాట. ఇలా తప్ప ఇక దేంట్లోనూ కణ విభజన బైనరీ ఫిజన్ రూపంలో జరగదు. ఇలా మాత్రమే జరిగేది, అంటే లెంత్ ఆధారంగా మాత్రమే జరిగే డివిజన్ని ఒక నిర్దిష్ట దిశలో జరిగే ద్విధాయిచ్చిత్తుగా మనం పేర్కొనాలి. కాబట్టి ఆన్సర్ బి ఆప్షన్ అనమాట. సో 6వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లీష్మేనియా. ఓకేనా, నేను అమీబా పెట్టాను, ఇది కరెక్షన్ చేసుకోండి, ఓకేనా. అండ్ 1 more క్వశ్చన్, అది 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కాజెస్ వాటర్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది సెల్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్ మేకింగ్ ద సెల్ ష్రింక్ అనమాట. నేను రివర్స్లో చెప్పాను. హైపోటోనిక్ అంటే సెల్ నుంచి వాటర్ రిమూవ్ చేయడం కాదు, సెల్లులోకి వాటర్ రావటం వల్ల హైపోటోనిక్ సొల్యూషన్లో మనం సెల్ని పెట్టినప్పుడు సెల్ లోపలికి వాటర్ వచ్చింది, దానివల్ల ఏమైంది? స్వెల్ అయింది, ఓకేనా. అదే హైపర్టోనిక్ సొల్యూషన్లో పెట్టామనుకోండి, సెల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది, దీనివల్ల ఏమైపోయింది? ష్రింక్ అయిపోయింది. కాబట్టి ష్రింక్ ఎక్కడైద్ది అని అడిగాడు, కాబట్టి మనం హైపర్టోనిక్ సొల్యూషన్ చెప్పాలి. నేను అడవుల్లో హైపోటోనిక్ అని చెప్పాను, హైపర్టోనిక్. కాబట్టి స్వెల్ అయ్యేదేమో హైపోటోనిక్, ష్రింక్ అయ్యేదేమో హైపర్టోనిక్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ 2 కరెక్షన్స్ మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఒకవేళ నేను అడవుల్లో ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్ చెబితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి, ఐ విల్ మేక్ దెమ్ కరెక్ట్, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం వీడియోలోనికి వెళ్దాం. 41 క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దీనికోసం చాలా కష్టపడి అన్ని ఫ్రేమ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ 148 క్వశ్చన్స్ అవ్వగానే నేను పీడిఎఫ్ను కూడా మీకు ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను, ఓకేనా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు రఫ్గా అన్ని యూనిట్స్ చూసుకోవచ్చు. సో ఒక పక్కన ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇదంతా మనకు ఫ్రీగా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. 41వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ మైటోసిస్ బట్ నాట్ ఫర్ మియోసిస్ అన్నాడు. సమకణ విభజనకు నిజమైనది, క్షయకరణ విభజనలో సరికానిది ఏంటి అన్నాడు. అంటే ఇది సమకణ విభజనలో రైట్ అవ్వాలి, క్షయకరణ విభజనలో రాంగ్ అవ్వాలి. చూద్దాం. ప్రమోట్స్ జెనెటిక్ వేరియేషన్, ప్రమోట్స్ అంటే జన్యు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందా? కాదు. అకర్స్ ఇన్ రీప్రొడక్టివ్ సెల్స్, మైటోసిస్ రీప్రొడక్టివ్ సెల్స్లో జరుగుతుందా? కాదు. ప్రొడ్యూస్ ఐడెంటికల్ డాటర్ సెల్స్, ఎస్ ఇది కరెక్ట్ అన్నమాట. ఒకేలా ఉండే పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది, ఎక్కడ? మైటోసిస్లో. ఈ స్టేట్మెంటు మైటోసిస్కి కరెక్ట్. తల్లి కణ నుంచి పిల్ల కణాలు
ఒకేలా ఉండేలా వస్తాయి అన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్. ఓకేనా, దాన్ని మనం సేమ్ అని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ మనం మియోసిస్ చూసామనుకోండి, మియోసిస్లో సేమ్ రావు, సిమిలర్ వస్తాయి. కాబట్టి ఐడెంటికల్ డాటర్ సెల్స్ మియోసిస్లో రావు, మైటోసిస్లో వస్తాయి. ఓకేనా. రిజల్ట్స్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్ అన్నాడు, తప్పు. ఇది మనకి మియోసిస్లో శైకరణ విభజనలో జరిగింది. సో హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే శైకరణ విభజనలో జరుగుతాయి. కాబట్టి మైటోసిస్ పరంగా రైట్ ఆప్షన్ ఏంటి అంటే సి ఆప్షన్, ప్రొడ్యూస్ ఐడెంటికల్ డాటర్ సెల్స్. ఇది మాత్రమే కరెక్ట్ అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 42. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ స్ట్రక్చర్ అటాచ్డ్ టు ద రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం రైబోజోమ్స్ అన్నాడు. అక్కడ ఆల్రెడీ మనకి బ్రాకెట్లో చెప్పేశాడు అనమాట. సో ఒక స్ట్రక్చర్ రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో మనకు కనపడుతుంది, అది రైబోజోమ్స్. దాని ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అన్నాడు. సో రైబోజోమ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ జెనెటిక్ మెటీరియల్ స్టోర్ చేసుకోవడమా? కాదు. దానికి న్యూక్లియస్ ఉంది కదా, అక్కడ జెనెటిక్ మెటీరియల్ స్టోర్ అయింది. డైజెషన్ కాదు, దానికి లైసోజోమ్స్ ఉన్నాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోటీన్స్, ఎస్ ఇదే కరెక్ట్ అనమాట. ప్రోటీన్ల తయారీ జరిగేది ఎక్కడ మనకి? రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో జరిగింది. దానిపైన ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అందుకే దీన్ని మనం ఏమనొచ్చు, సింపుల్గా ప్రోటీన్ ఫ్యాక్టరీ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా. సో రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంకి కొంత స్ట్రక్చర్ కనపడుతూ ఉండిద్ది, వాటిని మనం రైబోజోమ్స్ అనాలి. ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్సా? కాదు. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు 43 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అన్నాడు. సొంత డిఎన్ఏ వేటికి ఉండదు అన్నాడు. లైసోజోమ్స్కి, ఎస్ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. లైసోజోమ్స్కి సొంత డిఎన్ఏ ఉండదు. మిగతా తీసుకోండి, న్యూక్లియస్, ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియా, ఈ మూడింటికి కూడా సొంత న్యూక్లియస్ ఉండిద్ది. ఎంఎన్సి అని చెప్పాను, మల్టీనేషనల్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఇది డబుల్ మెంబ్రెయిన్. డబుల్ మెంబ్రెయిన్ ఆర్గానెల్స్ అంటే మనం ఏం చెప్పాలి? ఎంఎన్సి అని చెప్పాలి. ఇప్పుడు ఇంకోలా కూడా అడగచ్చు, వీటికి సొంత ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. వీటికి ప్రోటీన్స్ కాదు, సొంత డిఎన్ఏ ఉండిద్ది అనమాట. కాబట్టి సొంత డిఎన్ఏ ఉండిద్ది, డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ కలిగి ఉండిద్ది. ఈ రెండు లక్షణాలు ఈ మూడిటికి ఉంటాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటిని మనం ఎంఎన్సి అని గుర్తుపెట్టుకోవాలి. మైటోకాండ్రియా, న్యూక్లియస్ అండ్ క్లోరోప్లాస్ట్. దాన్నే మనకి ప్లాస్టిడ్స్ అన్నాడు అక్కడ, సింపుల్గా అర్థం అవడానికి. 44 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ హెల్ప్స్ ఇన్ సెల్యులార్ రీప్రొడక్షన్ అన్నాడు. కణోత్పత్తిలో సెల్యులార్ రీప్రొడక్షన్ సహాయపడే కణాంగం ఏంటి అన్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ మనకి సెల్యులార్ రీప్రొడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జరిగిద్ది, దానికి సహాయపడేది ఏంటి అన్నాడు. ఓకేనా. ఎక్కడ జరిగిద్ది? ప్లాస్టిడ్స్లో జరిగిద్దా? కాదు. ఇది కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్గా మనం మాట్లాడుకుంటాం. లైసోజోమ్స్ కాదు, ఎండోప్లాస్టిక్ రెటిక్యులము కాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి? న్యూక్లియస్ అన్నమాట. ఎక్కడైనా సరే కణ విభజన జరగాలంటే ముందు ఏం డివైడ్ అవ్వాలి? న్యూక్లియస్ డివైడ్ అవ్వాలి. ఆ తర్వాత ఏం డివైడ్ అవ్వాలి? సైటోప్లాజం. ముందు కేంద్రకం, ఆ తర్వాత కణద్రవ్యం, ఈ రెండు డివైడ్ అవ్వాలి. అప్పుడే కణ విభజన అనేది జరిగింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? న్యూక్లియస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 45th క్వశ్చన్. ఇన్ మైటోసిస్, సమన విభజనలో, హౌ డు ద క్రోమోజోమ్స్ ఇన్ డాటర్ సెల్స్ కంపేర్ విత్ దోస్ ఇన్ ద పేరెంట్ సెల్ అన్నాడు. సమకణ విభజనలో పిల్ల కణాల్లోని క్రోమోజోములు తల్లి కణంలోని వాటితో ఎలా సరిపోలుతాయి అన్నాడు. వాటిని ఎలా పోల్చి చెప్పచ్చు అని అడిగాడు. ఓకేనా, జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చదువుదాం. డాటర్ సెల్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ పేరెంట్ సెల్ అన్నాడు. ఎస్ ఇదే కరెక్ట్ ఆప్షన్. పట్టుకుందే బంగారం అయిందన్నమాట. మనకి సమకణ విభజనలో ఏం జరిగిద్దంటే పిల్ల కణాల్లో ఉన్న క్రోమోజోములు తల్లి కణాల్లో ఉన్న క్రోమోజోమ్స్ రెండు ఎలాగుంటాయి? సమానంగా ఉంటాయి. సో ఇదేమో పేరెంట్, ఇదేమో డాటర్.
సో ఇక్కడ మనకి 2n క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ 2n క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్ సంఖ్య ఎలాగుండిద్ది? సేమ్గా ఉండిద్ది. దేంట్లో? మైటోసిస్, సమకణ విభజనలో. ఎక్కడైతే సెల్స్ కొత్తగా ఫామ్ అవ్వాలో, ఎక్కడైతే సెల్స్ రిపేర్ అవ్వాలో అక్కడ జరిగే కణ విభజనని మనం సమకణ విభజన అనాలి. ఓకేనా? ఒకవేళ అయితే మైటోసిస్లో అనుకోండి ఆఫ్ అయింది, 2n కాస్త n అయింది అనమాట. క్రోమోజోముల సంఖ్య సగానికి పడిపోయిద్దేమో మైటోసిస్లో, క్షయకరణ విభజనలో. కానీ మియోసిస్లో మియోసిస్ అని రాయాలి. మియోసిస్లో ఏమో ఇలా జరిగిద్ది అండ్ మైటోసిస్లో ఏమో ఇలా జరిగిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ 46వ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లాంగ్ ఫైబర్ లైక్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్? న్యూరాన్ అనే కణంలో పొడవైన ఫైబర్ లాంటి భాగం పేరు ఏంటి అన్నాడు. అదేం చేస్తుందంట? కణ దేహం నుండి సంకేతాలను దూరంగా తీసుకువెళ్తుందంటే ఇది ఏమవ్వాలి? ట్రాన్స్మిటర్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక న్యూరాన్లో ట్రాన్స్మిటర్గా పనిచేసేది ఏంటి? ఏది పనిచేస్తుంది? లాస్ట్ మీరు వీడియో గుర్తుంటే మీకు బాగా అర్థమైంది. యాక్సాన్. యాక్సాన్ విల్ వర్క్ యాజ్ ఏ ట్రాన్స్మిటర్. ఇది ఎలా ఉండిద్ది? లాంగ్గా ఉండిద్ది, ఫైబర్ లైక్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది సెల్ బాడీ. కణదేహం అంటే ఏంటి? సెల్ బాడీ. సెల్ బాడీ నుంచి సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రూపంలో వేరే ప్రాంతానికి, వేరే న్యూరాన్కి తీసుకువెళ్తుంది అనమాట. మరి రిసీవర్ ఎవరు? డెండ్రైట్. ఓకేనా? రిసీవర్ ఎవరు? డెండ్రైట్. సో ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 47వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ సీన్ ఇన్ ఎవ్రీ సెల్ అండర్ ఏ మైక్రోస్కోప్ అన్నాడు. ఒక మైక్రోస్కోప్ కింద మనం చూస్తే ప్రతి కణంలో కనిపించే లక్షణం, ఇంకా చెప్పాలంటే కనిపించే కణాంగం ఏది అనాలి. విచ్ సెల్ ఆర్గానల్ విల్ బి క్లియర్లీ విజిబుల్ అండర్ మైక్రోస్కోప్ అని అడిగాడు. లైసోజోమ్స్ కనపడిద్దా? కనపడదు. చక్కగా కనపడేది ఏంటి అన్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పాల్సి వస్తే మైటోకాండ్రియా కనపడిద్దా? కనపడదు. క్రోమోజోమ్ కనపడిద్దా? కనపడదు. సెల్ మెంబ్రెయిన్ కనపడిద్ది. ఓకేనా? సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్, ఈ మూడు చక్కగా కనపడతాయి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో సెల్ మెంబ్రెయిన్ మనం చెప్పాలన్నమాట. ఓకేనా? కణత్వచం లేదా ప్లాస్మా పొర అనాలి తెలుగులో. కమింగ్ టు 48వ క్వశ్చన్. ప్రొకారియోటిక్ సెల్స్ డిఫర్ ఫ్రమ్ యూకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణాలు నిజ కేంద్ర కణాల నుండి వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. ఎందుకు? ఇన్ హ్యావింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఏ లక్షణం ఆ రెండింటిని వేరు చేస్తుంది అన్నాడు. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్. మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ ప్రొకారియోటిక్లో ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ నో మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్సా? ఎస్, ఇదే కరెక్ట్. నో మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. పొరతో కూడిన కేంద్రకం అనేది దేంట్లో ఉండదు? ప్రొకారియోటిక్లో ఉండదు. అందుకే వాటిని కేంద్రక పూర్వకణాలు అన్నారు. సో ట్రూ న్యూక్లియస్ కాదు, రైబోజోమ్స్ కాదు. సో ప్రొకారియోటిక్ అంటే వాటిలో ఏముండదు? నాన్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్, పొరతో కూడిన కేంద్రకం ఉండదన్నమాట. మరి ఇక్కడ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉండిద్ది? ఇది లేదు కాబట్టి డిఎన్ఏ అనేది సైటోప్లాజంలో ఓపెన్ ప్లేస్లో ఉండిద్ది. దాన్నే మనం ఏమనాలి? న్యూక్లియాయిడ్ అనాలి. నేను చాలాసార్లు చెప్పాను ఇది న్యూక్లియాయిడ్. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకేనా? సామాన్యంగా న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉండాలి. ఎక్కడ? యుకారియోటిక్లో. కానీ ఇక్కడ పాపం ప్రొకారియోటిక్లో న్యూక్లియస్ లేదు కదా. అలా లేని ప్రాంతంలో మరి డిఎన్ఏ ఎక్కడో చోట ఉండాలి కదా. అలా ఉండే ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అనాలి. కాబట్టి ప్రొకారియోటిక్ని మనం ఎలా వేరు చేయాలంటే కేంద్రకం ఉండదు. ఇంకా బాగా చెప్పి లోపలికి వెళ్తే పొరతో కూడిన కేంద్రకం లేకపోవటం వల్ల. కమింగ్ టు 49వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ హ్యావ్ సిస్టన్స్ అండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్? ఈ ఒక్క పదం పట్టుకోవాలి. ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ యొక్క ఏర్పాటులో సహాయపడేది ఏంటి? ల్యూకోప్లాస్ట్ కాదు, క్రోమోప్లాస్ట్ కాదు, మైటోకాండ్రియా కాదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
గాల్గి ఆపరేటస్. ఇంకా బాగా చెప్పాలి అంటే గాల్గీతో పాటు ఎండోప్లాస్టిక్ రెటిక్యులం కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, కానీ ఎక్కువగా మీరు గాల్గి ఆపరేటస్ని ఆన్సర్ చేయండి. గాల్గి ఆపరేటస్ అనేది లైసోజోమ్స్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? వాటిలో ఏముంటాయంట? సిస్టర్న్స్ ఉంటాయి. సిస్టర్న్స్ అంటే పైప్స్ అనమాట. ఏ సిస్టర్న్ విల్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ అని చెప్పి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుందో లేదు మీకు? పైప్స్ అండ్ సిస్టర్న్స్లో అలాగనమాట. ట్యాంకులు, పైపులు అనమాట. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 50వ క్వశ్చన్. ద డాష్ ఈజ్ ఏ డార్క్ అండ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఇన్ ద సెల్ సరౌండెడ్ బై ఏ డాష్ మెంబ్రెయిన్ విత్ పోర్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అన్నాడు. ద డాష్ ఈజ్ ఏ డార్క్ అన్నాడు. నాకు తెలిసింది ఒకటి, న్యూక్లియస్ అనేది డార్క్గా ఉండిద్ది అన్న విషయం తెలుసు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టేయచ్చు? బి ఆప్షన్ పెట్టేయచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ కాదు, వ్యాక్యూల్ కాదు, న్యూక్లియర్ కాదు. న్యూక్లియస్ అనేది డార్క్గా ఉండిద్ది, సరౌండెడ్ బై ఏ డబుల్ మెంబ్రెయిన్. న్యూక్లియస్ ఎలా ఉండిద్ది? డబుల్ మెంబ్రెయిన్ ఆర్గానెల్. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? దాని మీద చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. అంటే దీని చుట్టూ పదార్థ మార్పిడి కోసం, మెటీరియల్ ఎక్స్చేంజ్ అంటే పదార్థ మార్పిడి అనమాట. అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ దాటి లోపలికి వెళ్తానికి, లోపల నుంచి బయటికి రావడానికి రంధ్రాలతో కూడిన ఒక పొర ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ మెంబ్రెయిన్. ఓకేనా? గుడ్ క్వశ్చన్ అనమాట ఇది. కమింగ్ టు 51వ క్వశ్చన్. ఇన్ యుకారియోటిక్ సెల్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్, ఓకే, ద 3 మెయిన్ కాంపోనెంట్స్ విజిబుల్ అన్నాడు. సింపుల్. యుకారియోటిక్ సెల్ అన్నా లేదా సెల్ అన్నా, సెల్ని మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి ఏం కనపడతాయి? ముఖ్యంగా ఏం కనపడతాయి? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్లాస్మా మెంబ్రెయిన్, న్యూక్లియస్, సైటోప్లాజం, ఈ 3 కనపడతాయి. ఈ 3 ముఖ్యమైనవి అనమాట. ద మెయిన్ కాంపోనెంట్స్ విల్ బి సీన్ అండర్ మైక్రోస్కోప్. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చనే. వాడు ఇందాక అడిగినప్పుడు సెల్ అన్నాడు, ఇప్పుడు ప్రత్యేకంగా యుకారియోటిక్ సెల్ అన్నాడు. ఓకేనా? రేపు ఇప్పుడు ప్రొకారియోటిక్ సెల్ అంటాడు. ప్రొకారియోటిక్ సెల్లో ఏముండదు? న్యూక్లియస్ ఉండదు. అది తీసి మనం ఆన్సర్ పెట్టాలి, అంతే. క్వశ్చన్ ఒకటే. సెల్ కింద స్కెల్ని మైక్రోస్కోప్లో చూస్తే ఏం కనపడతాయి అంటాడు. ఈ 3 కనపడతాయి. అది ప్రొకారియోటిక్కా? అప్పుడు న్యూక్లియస్ ఉండదు. యుకారియోటిక్కా? 3 ఉంటాయి. అలా నువ్వు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? 52వ క్వశ్చన్. విచ్ ఫినోమినన్ షోస్ ద రోల్ ఆఫ్ ది సెల్ వాల్? సెల్ వాల్ యొక్క పాత్రను చూపించే ప్రక్రియ ఏంటి ఇన్ ఆస్మోసిస్ అన్నాడు. ఆస్మోసిస్లో సెల్ వాల్ యొక్క ప్రక్రియను చూపించేది ఏంటి అన్నాడు. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. 52వ క్వశ్చన్. సామాన్యంగా సెల్ వాల్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక పేజీ తీసుకుని మాట్లాడతాను. సెల్ వాల్ ఎలోస్ వాటర్ని సెల్ లోపలికి ఏం చేస్తుంది? ఎలో చేస్తుంది. ఎలో చేయడం వల్ల ఏం చేస్తుందంటే ఒక చిన్న ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దాన్ని టర్గర్ ప్రెషర్ అంటారు. బయట ఉండే వాటర్, లోపల ఉండే వాటర్, ఈ రెండింటి మధ్య ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ టర్గర్ ప్రెషర్ క్రియేట్ అవటం వల్ల ఏమవుతుంది అంటే సెల్ దాని షేప్ని మార్చుకోవచ్చు, సెల్ దాని రిగిడిటీ, దాని స్ట్రాంగ్నెస్ని మార్చుకోవచ్చు. సెల్కి ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ మొత్తం పోస్చర్. ఎందుకంటే ప్లాంట్ లోపల కణాలు మారినాయి అనుకోండి, ప్లాంట్ని చూసే విధానం మారిపోయింది. పోస్చర్, ప్లాంట్ పోస్చర్ మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇవన్నీ కాపాడుకోవాలి అంటే సెల్ లోపలికి వాటర్ వస్తూ ఉండాలి, సెల్ నుంచి వాటర్ బయటకు వెళ్తూ ఉండాలి. అది దేని ద్వారా జరిగిద్ది? ఆస్మోసిస్ ద్వారా జరిగిద్ది అనమాట. ఓకేనా? అది విషయం. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెసా? కాదు, గ్యాసెస్ కాదు. అబ్జార్ప్షన్ ఆఫ్ లైటా? ఇది కూడా కాదు. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెసా? కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్లాస్మోలైసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ లివింగ్ ప్లాంట్ సెల్స్ లూజ్ వాటర్ అన్నాడు. సజీవ వృక్ష కణాలు నీటిని కోల్పోయినప్పుడు ప్లాస్మోలైసిస్ జరిగిద్ది.
ఏంటి సార్ ప్లాస్మోలైసిస్ అంటే? ప్లాస్మోలైసిస్ అంటే అర్థమైంది అంటే ద shrinkage of plant cell due to water loss. ఓకేనా? సెల్ వాటర్ని లాస్ అయిపోయింది. లాస్ అయినప్పుడు సెల్ షింక్ అయిపోయింది. ఆ షింక్ అయ్యే పద్ధతి ఉందే దాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. ప్లాస్మోలైసిస్ జరగటానికి అసలు ఏం కారణమైంది అంటే ద్రవాభిసరణ. కాబట్టి ఆస్మోసిస్. ఇదన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆస్మోసిస్ అంటే హై వాటర్ కాన్సన్ట్రేషన్ నుంచి లో వాటర్ కాన్సన్ట్రేషన్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. చాలా మంది లో అని చెబుతూ ఉంటారు, అది కూడా ఉంది డెఫినేషన్. అది లో సొల్యూట్ టు హై సొల్యూట్. నేను ఇప్పుడు చెబుతుంది ఏంటి, వాటర్ని తీసుకొని. కాబట్టి హై వాటర్ కాన్సన్ట్రేషన్ నుంచి లో వాటర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ మార్పిడి జరిగినప్పుడు ఆస్మోసిస్ జరిగి సెల్లోని వాటర్ లూజ్ అయిపోయి ష్రింక్ అయిపోయి కుచించుకుపోయి ప్లాస్మోలైసిస్ జరిగింది. కాబట్టి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ ష్రింకేజ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆస్మోసిస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంత జరుగుతుంది. కాబట్టి ఆస్మోసిస్కి ప్లాస్మోలైసిస్కి ఏముంది, మంచి రిలేషన్ ఉంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్. ఈ రెండు పదాల మధ్య అర్థాన్ని గుర్తుపెట్టుకోండి. ముందు రోజుల్లో చాలా క్వశ్చన్లు రావచ్చు. ఓకేనమ్మా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు 53వ క్వశ్చన్. న్యూరాన్స్ హ్యావ్ మెనీ షార్ట్ బ్రాంచ్డ్ పార్ట్స్ ఆర్ ప్రాసెసెస్ అటాచ్డ్ టు ద సెల్ బాడీ అన్నాడు. కణదేహానికి చిన్న చిన్న కొమ్మలు లాంటివి అతుక్కొని ఉంటాయి న్యూరాన్ల కణదేహానికి. వాటిని ఏమనాలి అన్నాడు. యాక్సాన్లు కాదు, న్యూక్లియై కాదు, నర్వ్ ఎండింగ్స్ కాదు, వాటిని డెండ్రైట్స్ అనాలి. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు మనకి చుట్టూ ఇలాగ చిన్న చిన్న కొమ్మల్లాగా ఉంటాయి అన్నమాట. వీటిని మనం డెండ్రైట్స్ అంటాం. ఓకేనా? డెండ్రైట్స్ అంటే ఎందుకు, ఫర్ రిసీవింగ్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 54. సెలెక్ట్ ద కరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ది స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అంటే ఏమొచ్చింది, ప్రోటీన్స్ కాదు. ప్రోటీన్స్ ఎవరు, ఆర్ఈఆర్, రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. మరి స్మూత్ ఏంటి, లిపిడ్స్ అనమాట. లిపిడ్స్ సింథసిస్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఈఆర్ అనగానే మనం లిపిడ్స్కి వెళ్ళాలి. ఓకేనా? కొవ్వులను సంశ్లేషణ చేసేదేమో ఎస్ఈఆర్, స్మూత్ అనమాట. మరి రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ప్రోటీన్ అనమాట. పిక్యూఆర్, పి తర్వాత ఆర్, అలా గుర్తుపెట్టుకోండి. ఆర్ఈఆర్ అంటే ప్రోటీన్ సింథసిస్ అని చెప్పి. ఓకేనా? ఇది మాత్రమే కాదు, ఎస్ఈఆర్ లిపిడ్స్ సింథసిస్ మాత్రమే కాకుండా ఇంకో పని కూడా చేసింది, గుర్తుపెట్టుకోండి. డీటాక్సిఫికేషన్. మన శరీరంలోనికి కణాల లోపలికి వచ్చిన వ్యర్థ పదార్థాలను కూడా తీసేయగలిగిన కెపాసిటీ దేనికి ఉంది, స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఉంది. ఈ రెండు పనులు చేసిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఏ. కమింగ్ టు 55వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ న్యూక్లియస్. కేంద్రకం గురించి సరైనది కానిది ఏంటి అన్నాడు. సరి కానిది అని అర్థం. న్యూక్లియస్ అంటే క్రోమోజోమ్స్. కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ ఉంటాయా? ఎస్, కరెక్టే. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఏ డబుల్ లేయర్ మెంబ్రెయిన్. ఎస్, ఇది కూడా కరెక్టే. కేంద్రకం పొర అనేది ద్విపొర అన్నమాట, 2 పొరలు కలిగి ఉండిద్ది. ఇది కరెక్టే. నెక్స్ట్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ నాన్ పోరస్ అండ్ రిగిడ్ స్ట్రక్చర్ అన్నాడు. ఇది తప్పు. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కేంద్రకం పొర అనేది రంధ్రాలు లేని దృఢమైన నిర్మాణం అన్నాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రంధ్రాలు ఉంటాయని మాట్లాడుకున్నాం, అవునా కాదా? కాబట్టి ఇట్ ఈజ్ ఏ పోరస్ అండ్ రిగిడ్ కాదు, అది అంత గట్టిగా ఉండదు. మరి ఎలా ఉండిద్ది, నాట్ రిగిడ్. కాబట్టి కేంద్రకం చుట్టూ ఉన్న కేంద్రకం పొర, త్వచ పొర, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది రంధ్రాలతో ఉండిద్ది, చాలా గట్టిగా ఉండదు. సెల్ వాల్ అనేది గట్టిగా ఉండిద్ది, కానీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ గట్టిగా ఉండదు. సో సి ఆప్షన్ ఈజ్ ద సరికాని ఆప్షన్. న్యూక్లియస్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ సెల్యులర్ రీప్రొడక్షన్.
కణ ఉత్పత్తిలో కేంద్రకం ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. ఎస్, ఇది కరెక్టే. కేంద్రకం నుంచే కదా కణ విభజన జరగాల్సింది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది పోరస్ అండ్ నాట్ రిగిడ్, గుర్తుపెట్టుకోండి. రంధ్రాలు ఉంటాయి, మెత్తగా ఉండిద్ది, అంత దృఢంగా ఏమీ ఉండదు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మన తెలుగులో ఏమంటారంటే అసలైన పదం సచ్ఛిద్ర. సచ్చింద్ర కాదు, సచ్ఛిద్ర. సచ్ఛిద్ర అంటే వాటర్ అంటే చాలా అంటే మెటీరియల్స్ వెళ్తానికి చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట, అది అర్థం. ఓకేనా, ఈ ఖాళీలు ఉండాలి. ఈ ఖాళీల వల్ల ఏం జరుగుతుండిద్ది, ద్రవాలను పీల్చుకుంటూ ఉండిద్ది. ఖాళీలు లేవనుకోండి, ద్రవాలను పీల్చుకోవడం కష్టం. నెక్స్ట్ 56వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెల్ సైజ్? సెల్ సైజ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సెల్ సైజ్ కణ పరిమాణానికి సంబంధించి సరైనది ఏంటి అన్నాడు. సెల్ సైజ్ ఈజ్ ఆల్వేస్ లార్జ్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. బహుకణ జీవుల్లో కణ పరిమాణం ఎప్పుడు పెద్దగా ఉండిద్దా? రాంగ్. ఒక జీవి పెద్దగా ఉంది కాబట్టి లోపల కణాలు కూడా పెద్దగా ఉంటాయి అనుకోకూడదు, రాంగ్. తర్వాత బి ఆప్షన్, ఆల్ సెల్స్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్ అన్నాడు. ఇది తప్పే. అన్ని కణాలు ఒకే పరిమాణంలో ఉంటాయా? మనకు తెలుసు కదా, న్యూరాన్ ఎలా ఉండిద్ది, లాంగ్గా ఉండిద్ది. అన్ని కణాలు లాంగ్గా ఉండవు కదా, కాబట్టి ఆల్ సెల్స్ ఆర్ సేమ్ సైజ్ అనేది కూడా తప్పే. సి ఆప్షన్ చూద్దాం. సెల్ సైజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్, నాట్ ద సైజ్ ఆఫ్ ది ఆర్గానిజం. ఎస్, ఇది కరెక్ట్. కణ పరిమాణం దాని విధిని బట్టి ఉండి తప్ప దాని సైజుని బట్టి ఉండదు. సో సెల్ సైజ్ అనేది ఆర్గానిజం సైజ్ మీద డిపెండ్ అవ్వదు, నాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫంక్షన్. ఆ కణం ఒక పని మీద ఆధారపడి కణం పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా, పొడవుగా ఉండాలా, పొట్టిగా ఉండాలని ఆధారపడిద్ది అనమాట. సెల్ సైజ్ డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ న్యూక్లియై అన్నాడు. ఇది తప్పే. ఓకేనా, కేంద్రకాల మీద ఆధారపడి కణం సైజ్ ఉండదు అనమాట. మంచి క్వశ్చన్. ఓకేనా, కమింగ్ టు 57వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్ చేంజ్ షేప్ బై చేంజింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ దెమ్ అన్నాడు. సామాన్యంగా కింది వాటిలో నీటి పరిమాణాన్ని మార్చడం ద్వారా ఆకారాన్ని మార్చుకునే కణాలు ఏంటి అన్నాడు. మజిల్ సెల్స్. మజిల్ సెల్స్ ఇక్కడ మార్చుకుంటాయా? లేదు, కాదు. స్ట్రైట్ మజిల్స్, అసలు మజిల్ సెల్స్ అనేవి ఉంటే కాదు. మజిల్ సెల్స్ అనేవి ఏంటి? యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్లో అలా జరగదు. మరి ఎక్కడ జరిగిద్ది? కేవలం ప్లాంట్ సెల్స్లో మాత్రమే జరిగిద్ది. సో కణాన్ని తీసుకోవడం, బయటికి వాటర్ని తీసుకోవడం, బయటికి పంపించడం వల్ల షేప్ మారిద్ది. ఇందాక చెప్పాగా, షేప్ మారుతుంది, పోస్చర్ మారిద్ది, రిగిడిటీ మారిద్ది. ఈ 3 లక్షణాలు మార్చచ్చు. కాబట్టి వాడు షేప్ అన్నాడు, అది ఒకటే ఇచ్చాడు. సో ఆన్సర్ ప్లాంట్ సెల్ అనమాట. సామాన్యంగా ఎప్పుడు కూడా మజిల్ సెల్స్ అనేవి జరగవు. కండర కణాల్లో ఎప్పుడు కూడా వాటర్ అనేది బయటికి వెళ్తాం, లోపలికి రావడం జరగదు. అయితే మజిల్ సెల్స్ వాటి షేప్ని చేంజ్ చేసుకుంటాయి. ఎలాగా అంటే కాంట్రాక్షన్, సంకోచ వ్యాకోచాలు. మన కండరాలు పెద్దవిగా అవుతూ ఉంటాయి, చిన్నవిగా అవుతూ ఉంటాయి, ఉబ్బుతూ ఉంటాయి, ష్రింక్ అవుతూ ఉంటాయి. ఆ సంకోచ వ్యాకోచాలకి యాక్టిన్, మయోసిన్ అనే 2 ప్రోటీన్స్ మనకి యాక్టివ్గా ఉంటాయి కండర కణాల్లో. అవి కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి, సంకోచ వ్యాకోచాలకి కండరాల్లో సహాయపడుతూ ఉంటాయి తప్ప వాటర్ కాదు. ఓకేనమ్మా, కమింగ్ టు 58వ క్వశ్చన్. ఇఫ్ 2 డాటర్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సెల్ డివిజన్ షోస్ ఏ మైనర్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ స్ట్రక్చర్. కణ విభజన ద్వారా ఏర్పడిన 2 పిల్ల కణాలు, వాటి నిర్మాణంలో చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నాయి. 2 పిల్ల కణాలు కణ విభజన ద్వారా ఏర్పడ్డాయంట, కానీ 2 ఒకేలా లేవు, చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయంట. డిఎన్ఏ కాపీ ప్రక్రియలో ఏ సంఘటనపై ఈ వైవిధ్యాలకు కారణం అవ్వచ్చు? డిఎన్ఏ తల్లి నుంచి పిల్లలకి కాపీ అవుతున్నప్పుడు ఏం జరగటం వలన ఈ చిన్నపాటి తేడాలు ఆ 2 పిల్ల కణాల్లో ఏర్పడింది అన్నాడు. ఓకేనా, క్వశ్చన్ చూసారా ఏ లెవెల్లో అడిగాడో? డైరెక్ట్గా చెప్పేస్తున్నా చూడండి.
ద సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ కాపీస్ ఇంటూ న్యూ సెల్స్ ఈజ్ ఇన్కంప్లీట్ అనమాట. ఇది కారణం. వాడే చెప్పాడు ఇక్కడ క్వశ్చన్ చదివితే మనం డిఎన్ఏ కాపింగ్ అన్నాడు. ఓకేనా, డిఎన్ఏ కాపింగ్లో తేడా జరగడం వల్ల వేరియేషన్స్ అనేవి వస్తాయి. వైవిధ్యం ఎందుకు వచ్చింది? కాపీ సరిగ్గా జరగలేదు కాబట్టి వచ్చింది. సో సింపుల్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు మిగతా చదివితే ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వైవిధ్యం జరిగింది అంటే డిఎన్ఏ కాపింగ్ సరిగ్గా జరగలేదు. అసలు జరగలేదని కాదు, సరిగ్గా జరగలేదు. ఓకేనా, ఇన్కంప్లీట్గా జరిగింది, పూర్తిగా జరగలేదని అర్థం. పూర్తిగా జరిగింది అనుకోండి, అప్పుడు రెండు కళాల్లో కూడా చక్కటి లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి. అసంపూర్ణంగా జరగడం వల్లే కొన్నిసార్లు ఈ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. అందుకే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు రకరకాలుగా ఒక బిడ్డ ఏమో చాలా బాగుండిద్ది, ఇంకో బిడ్డ ఏమో చాలా ఇమ్మెచ్యూర్గా ఉండిద్ది. ఇలాంటివే డిఎన్ఏ కాపింగ్ చాలా చక్కగా జరగాలి. అలా జరగాలంటే తల్లి ఆరోగ్యం చాలా బాగుండాలి, అన్ని సెల్ డివిజన్స్ చాలా సక్రమంగా జరగాలి. ఓకేనా, కమింగ్ టు 59వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ది రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అన్నాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, RER రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం పైన గరుకు ఎండోప్లాస్టిక్ రెటిక్యులం పైన ఉపరితలం పైన ఉండే నిర్మాణాన్ని ఏమనాలి? దీనికి అటాచ్ అయి ఉండే ఈ స్ట్రక్చర్ని ఏమనాలి అంటే రైబోజోమ్స్ అనాలి. ఆర్ ఫర్ ఆర్. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మిగతా ఏమీ కాదు. నెక్స్ట్ 60వ క్వశ్చన్. మైటోకాండ్రియా ఆర్ స్పెషల్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. కరెక్టే, మైటోకాండ్రియాకి ఓన్ డిఎన్ఏ ఉంది, రైబోజోమ్స్ ఉంది. కరెక్టే. వాట్ కెన్ దే డూ ఆన్ ది స్పేస్? ఇవి ఉండటం వల్ల, సొంత డిఎన్ఏ సొంత రైబోజులు ఉండటం వల్ల ఇవి ఏ ఆధారంగా పనిచేయగలవు, అవి ఏం చేస్తాయి అన్నాడు. సింపుల్, సొంత డిఎన్ఏ సొంత రైబోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, మేక్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రోటీన్స్, అవి సొంత ప్రోటీన్లు కొన్నింటిని తయారు చేయగలవు. ఓకేనా, సో 60వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? రైబోజోమ్స్ అంటే ఏంటి అర్థం? ప్రోటీన్స్ ఫ్యాక్టరీ. కాబట్టి సొంత రైబోజోమ్స్ ఉన్నాయి అనుకో, సొంతగా ప్రోటీన్స్ని ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాయి అనమాట. మనకే ఒకవేళ సొంత ఫ్యాక్టరీ ఉందనుకోండి, మన ఇంట్లో మనమే కొత్తగా బట్టలన్నీ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాం, అలాగనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, సో కమింగ్ టు 61వ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టిష్యూ అన్నాడు. కణజాలం ఏది కాదు అన్నాడు. సో మజిల్ టిష్యూ, బ్లడ్ కనెక్టివ్ టిష్యూ, నర్వ్ టిష్యూ. కానిదేంటి? ఆర్బీసీ. అనేవి ఏంటి? కణాలు, కణజాలాలు కాదు. కణజాలాలు వేరు, కణాలు వేరు అనమాట. కాబట్టి ఆర్బీసీ ఆర్ జస్ట్ బ్లడ్ సెల్స్ అనమాట. ఓకేనా, గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమనాలి? టిష్యూ అనాలి. కమింగ్ టు 62వ క్వశ్చన్. ప్లాస్టిడ్స్ ఆర్ ఈజీలీ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్ బికాజ్ అన్నాడు. సూక్ష్మదర్శిని కింద ప్లాస్టిడ్స్ని సులభంగా గమనించవచ్చు, సులభంగా మనం చూసేయచ్చు అనమాట. ఎందుకు అంత సులభంగా వాటిని మనం ఎందుకు చూడగలుగుతున్నాం? కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. దే ఆర్ లార్జ్ అండ్ కంటైన్ పిగ్మెంట్స్. ఎస్, ఇదే కరెక్ట్. అవి పెద్దవి, వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి, ఎన్నో రకాల పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పిగ్మెంట్సే ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి కలర్స్ని ప్రొవైడ్ చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. అంతేకాని వాటికి సొంత డిఎన్ఏ ఉందనో, స్మాల్గా ఉంటే ఎందుకు కనపడతాయి, కలర్లెస్ అయితే ఎందుకు కనపడతాయి? కాబట్టి మైక్రోస్కోప్ కింద బాగా కనపడుతున్నాయి అంటే దే ఆర్ లార్జ్ అండ్ ది కంటైన్ పిగ్మెంట్స్. ఓకేనా, సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 63వ క్వశ్చన్. ఇఫ్ సెల్ ల్యాక్స్ ఫంక్షనల్ గాల్గి కాంప్లెక్స్, ఒక కణంలో క్రియాశీల గాల్గి సంక్లిష్టం లేకపోతే అది ప్రధానంగా ఎందులో విఫలం అవుతుంది అన్నాడు. అసలు గాల్గి కాంప్లెక్స్ యొక్క పని ఏంటి? పోస్ట్ ఆఫీస్ అంటే ప్యాకేజింగ్, సెక్రీషన్, ఇదే కదా. ఇది లేదనుకోండి పని అయిద్దా? పనే అవ్వదు. కాబట్టి
సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎండోప్లాస్టిక్ రెటిక్యులం నుంచి వచ్చిన వాటిని ఏం చేయాలి, ఇది ప్యాక్ చేయాలి, సో ప్యాకింగ్. అదేవిధంగా ఇది లైసోజోమ్స్ ఏం చేయాలి, సెక్రేట్ చేయాలి. ఈ రెండు పనులు జరగలేదు అనుకోండి చాలా ప్రమాదం. కాబట్టి గాల్గి కాంప్లెక్స్ మన సెల్లో నుంచి తీసేస్తే సి ఆప్షన్లో ఉన్న పనులు జరగవు. అంతేకాని ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అనేది అది మనకి మైటోకాండ్రియాలో, ప్రోటీన్ సింథసిస్ ఏమో ఆర్ఈఆర్లో, కంట్రోలింగ్ సెల్ డివిజన్ ఏమో న్యూక్లియస్ దగ్గర జరుగుతూ ఉంటాయి, వాటికి సంబంధం లేదు. ఓకేనా. కమింగ్ టు 64 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లైసోజోమ్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. లైసోజోమ్స్కి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నాడు, ఏది సరైంది అన్నాడు. లైసోజోమ్స్ సింథసైజ్ ఫ్యాట్సా, అవి ఫ్యాట్స్ని సింథసైజ్ చేస్తాయా, కాదు. ఫ్యాట్స్ జోలికి వస్తే ఎవరు, ఎస్సీఆర్ వచ్చింది. లైసోజోమ్స్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్, ఎస్ ఇదే కరెక్ట్ అనమాట. లైసోజోమ్స్ అనేవి జీర్ణ ఎంజైమ్లు కలిగి ఉండి బయట నుంచి వచ్చిన వాటిని వెంటనే జీర్ణం చేసుకొని వాటిని చంపేస్తాయి అనమాట, మింగేస్తాయి అనమాట. ఓకేనా. అందుకే డైజెషన్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లైసోజోమ్స్ కంటైన్స్ గ్రోత్ హార్మోన్సా, కాదు. లైసోజోమ్ సింథసైజ్ ప్రోటీన్సా, కాదు. అది ఆర్ఈఆర్ చేస్తుంది. ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 65 క్వశ్చన్. మూమెంట్ ఆఫ్ గ్యాసెస్ సచ్ యాజ్ CO2 and O2 across the cell membrane occurs by dash from dash concentration to concentration అన్నాడు. కణత్వచం గుండా CO2 లేదా O2 అనే వాయువులు మనకి వెళ్తున్నాయి. ఓకేనా. అంటే కణత్వచం గుండా ఏమవుతుంది, గాలులు గ్యాసెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దేని ద్వారా, సెల్ మెంబ్రెయిన్ ద్వారా. సో గ్యాసెస్ ఎప్పుడైతే ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయో మనం దీన్ని ఏమని చెప్పాలి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకేనా. గ్యాసెస్ ఇలా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళినాయి అనుకోండి, మనం దాన్ని డిఫ్యూజన్ అనాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాన్ని వ్యాపనం అంటారు. ఆస్మోసిస్ అయితే ద్రవాభిసరణ అనాలి, డిఫ్యూజన్ని వ్యాపనం అనాలి. ఓకేనా. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ట్రాన్స్ఫరింగ్ టెక్నిక్స్ అనమాట. ఆస్మోసిస్ అయినా డిఫ్యూజన్ అయినా ఈ రెండు కూడా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ టెక్నిక్స్ మనం ఏమనాలి, రెండు, ఆస్మోసిస్ అండ్ డిఫ్యూజను మనకి గ్యాసెస్లో జరిగిద్ది, లిక్విడ్స్లో జరిగిద్ది, సాలిడ్స్లో జరిగిద్ది. కానీ ఆస్మోసిస్ మాత్రం ఎక్కువగా మనకి లిక్విడ్స్లోనే జరిగిద్ది, రేర్లీ ఇన్ గ్యాసెస్ అనమాట. ఎక్కువగా జరిగేది లిక్విడ్సే. ఓకేనా. సో ఎండోసైటోసిస్ కాదు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అసలే కాదు, ఆస్మోసిస్ అసలే కాదు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, వాట్ డిస్టింగ్విషెస్ రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. గరుకు అంతర్జీవ ద్రవ్యజలాన్ని, నునుపు అంతర్జీవ ద్రవ్యజలాన్ని ఏది వేరు చేస్తుంది అన్నాడు. ఎలా గుర్తుపట్టచ్చు, రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం మీద ఏముండిద్ది, రైబోజోమ్స్ ఉంటాయి, స్మూత్ మీద ఉండవు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటే చాలు. ఓకేనా. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ప్రజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఆన్ ఆర్ఈఆర్, ఎస్. యాబ్సెన్స్ ఆఫ్ ఎస్ఈఆర్, ఇదే కరెక్ట్. రైబోజోమ్స్ అనే ఆర్ఈఆర్ మీద ఉంటాయి, ఎస్ఈఆర్ మీద ఉండవు అనమాట. అందుకే ఇది గరుగ్గా ఇలా కనపడుతూ ఉండిద్ది. ఓకేనా. కమింగ్ టు 67 క్వశ్చన్. ద గాల్గి ఆపరేటస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానెల్స్ అన్నాడు. గాల్గి సంక్లిష్టం ఏ కణంగాలతో సంబంధం ఉండిద్ది అన్నాడు. చెప్పాంగా, ఇద్దరు అన్నతమ్ముళ్ళు, ఒకరు గాల్గి, ఇంకోటి ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఈ రెండింటికి మధ్య మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఉండిద్ది అనమాట. కాబట్టి ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. అది రెండింటికి మధ్య మంచి లింకేజ్ ఉండిద్ది. ఒకరేమో ప్రొడక్షన్ చేస్తే ఇంకోరేమో వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. కాబట్టి అమెజాన్లో తయారైతే అమెజాన్ పక్కన మనకి షిప్పింగ్ యార్డ్ ఉండిద్ది. ఆ షిప్పింగ్ ఈ రెండు లింక్ అవుతూ ఉండాలన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ ఈ రెండు దగ్గర ఉన్నాయి అనుకోండి, పనులు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అదనమాట. అందుకే ఈ రెండింటికి మంచి లింకేజ్ ఉండిద్ది, అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. కమింగ్ టు 68. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ యొక్క పని ఏంటి అన్నాడు. సో ట్రూ ట్రాన్స్పోర్టా, కాదు.
టు ప్రొడ్యూసా కాదు, టు స్టోరా కాదు, టు డైజెస్ట్ ఫారెన్ మెటీరియల్. బయట నుంచి వచ్చిన ప్రమాదకరమైన పదార్థాలు ఏం చేస్తుంది? డైజెషన్ చేసేస్తుంది. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ కోసం ఎవరున్నారు? మనకి గాల్గి ఉంది. ప్రొడ్యూస్ ఏటీపీ కోసం మైటోకాండ్రియా ఉంది. స్టోర్ కోసం మనకి వ్యాక్యూల్ ఉంది. వ్యాక్యూల్ ఈజ్ ద స్టోర్ రూమ్. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇదిగోండి ఇలా తెరుచుకొని చక్కగా ఫారిన్ మెటీరియల్ రాగానే మింగేసింది అనమాట. కమింగ్ టు 69వ క్వశ్చన్. ఇన్ యుకారియోటిక్ సెల్స్ ద స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అన్నాడు. యుకారియోటిక్ సెల్స్లో అన్ని స్పెషల్గా మెన్షన్ చేశాడు, కానీ యుకారియోటిక్ సెల్స్లోనే కదా మనకి స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఉండిద్ది. ఓకేనా. అక్కడ మనకు ఉండవు ఒక ప్రొకారియోటిక్లు ఎక్కువ. కాబట్టి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఒక ప్రధాన పని ఏంటి అన్నాడు. ప్రోటీన్సా కాదు. ఎస్, ఇక్కడ ఉంది. ఇదిగోండి లిపిడ్స్ అండ్ డీటాక్సిఫికేషన్. ఇందాక కూడా చెప్పాను నేను. లిపిడ్స్ని డీటాక్సిఫికేషన్ని రెండింటి పనులు చేస్తున్నాను అనమాట. ఇట్స్ అ రిపీటెడ్ క్వశ్చన్. కాస్త మార్చి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాడు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లిపిడ్స్ అండ్ డీటాక్సిఫికేషన్ ఈ రెండు పనులు జరుగుతాయి. నెక్స్ట్ 70వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్యులర్ ఆర్గానెల్స్ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోరేజ్, మాడిఫికేషన్, ప్యాకేజింగ్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట ఇన్ వెసికల్స్ అన్నాడు. కింది వాటిలో ఏ కణంగం ఉత్పత్తులను వెసికల్స్లో నిల్వ చేయడం, మార్పు చేయడం, ప్యాకేజింగ్ చేయడం. ప్యాకేజింగ్ అనే పదం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గాల్గి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. అదేంటి సార్ స్టోరేజ్ కూడా ఉంది కదా, వ్యాక్యూల్స్ ఉందిగా అనుకోకూడదు. ఓకేనా. సో యాక్చువల్గా కంప్లీట్గా స్టోర్ రూమ్గా పనిచేసేది వ్యాక్యూల్స్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్యాకేజ్ చేసిన వస్తువుల్ని అసలుగా స్టోర్ రూమ్లో స్టోర్ చేయడానికి ముందు మన దగ్గర ముందు పక్కన పెడతాం కదా, ఆ ఉద్దేశంలో వాడు ప్యాకేజింగ్ అన్నాడు, నిల్వ చేయడం. ఓకేనా. ఇప్పుడు ఆ డెలివరీ బాయ్స్ కానీ అన్ని వస్తువులు ముందు ఏం చేస్తారు? బండి దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత ముందు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ముందు అన్ని ఒక చోట పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం స్టోర్ చేయడం కాదు, వాడిని కాసేపట్లో బయటకు పంపిస్తున్నారు. దానికి ముందు ఆర్డర్లో పెట్టుకుంటారు కదా, ఆ ఉద్దేశంలో వాడు ప్యాకింగ్ అన్నాడు. ఓకేనా. కాబట్టి గాల్గి కాంప్లెక్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ప్యాకేజింగ్ అని కనపడితే మనం దానికే వెళ్ళాలి. ఓకేనా. అది వెసికల్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే మన భాషలో షిప్పింగ్ సెంటర్. అది కాబట్టి షిప్పింగ్ సెంటర్లో మొత్తం ప్యాకేజింగ్ మొత్తం జరిగిపోయి గాల్గి కాంప్లెక్స్ చక్కగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టిద్ది? ఈ వెసికల్స్లో షిప్పింగ్ సెంటర్లో పెట్టిద్ది అనమాట. ఇక్కడ నుంచి షిప్పింగ్ అవుతాయి ప్రతి ప్రాంతానికి వెళ్ళవలసిన చోటికి. సో వెసికల్స్ ఈజ్ ఏ షిప్పింగ్ సెంటర్. ఈ గుర్తుపెట్టుకోండి, నిక్నేమ్ వెరీ ఇంపార్టెంట్. 71వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్ ఇన్ ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా? హైడ్రా వంటి జీవుల్లో కోరకీ భవనం ప్రక్రియను, బడ్డింగ్ని కోరకీ భవనం అంటారు తెలుగులో. ఏ వాక్యం సరిగ్గా వివరిస్తుంది అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఏ బడ్ ఫార్మ్స్ ఫ్రమ్ స్పెషలైజ్డ్ సెల్స్ ఇన్సైడ్ ద ఆర్గానిజమ్స్ అండ్ రిమైన్స్ అటాచ్డ్ ఫర్ లైఫ్ అన్నాడు. ఇది తప్పు. రిమైన్స్ అటాచ్డ్ ఫర్ లైఫ్ అనే పదం తప్పు. సామాన్యంగా బడ్ వచ్చినప్పుడు అదేమవ్వాలి? డిటాచ్ అవ్వాలి. కానీ వాడేమన్నాడు? జీవితకాలం అతుక్కొని ఉండిద్ది అన్నాడు. తప్పు. బి చూద్దాం. ఏ బడ్ ఫార్మ్స్ అండ్ అవుట్ గ్రోత్ డ్యూ టు రిపీటెడ్ సెల్ డివిజన్ అండ్ డిటాచెస్ వెన్ మెచ్యూర్. ఎస్, ఇది కరెక్ట్. పదే పదే కణ విభజన జరిగి ఒక మొగ్గ పెరుగుదల జరుగుతూ చివరికి పరిపక్వం చెందంగానే మెయిన్ తల్లికణ నుంచి ఏమైపోయింది? ఆ మొగ్గ విడిపోయిద్ది అనమాట. పరిపక్వత చెందిన తర్వాత విడిపోయిద్ది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మంచి క్వశ్చన్ అనమాట. ఏ బడ్ ఓన్లీ డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. తప్పు. సెక్షువల్ రీప్రొడక్షన్లో బడ్డింగ్ జరిగిద్ది. ఏ బడ్ ఫార్మ్స్ ఫ్రమ్ ఏ బోకన్ బాడీ అన్నాడు. తప్పు. విరిగిన శరీర భాగం నుంచి ఏమీ రాదు. ఒక చక్కగా విరగని శరీర భాగం నుంచే ఒక చిన్న బడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా బడ్ ఫామ్ అయ్యేది ఏ సెల్స్? రీజనరేటివ్ సెల్స్.
ఈ కణం నుంచి ఇది వచ్చింది అంటే రీజనరేట్ అయిందనే కదా అర్థం. కాబట్టి తల్లి నుంచి పిల్ల కణం, మళ్ళీ దీని నుంచి ఇంకో కణం రావాలి అంటే ఇవన్నీ ఏ కణాలు అయి ఉండాలి? రీజనరేటివ్ సెల్స్ అయి ఉండాలి. కాబట్టి బడ్డింగ్ అనేది ఏ కణాల్లో జరిగిద్ది అంటాడు రేపప్పుడైనా, రీజనరేటివ్ సెల్స్లో జరిగిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 72వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ ఈజ్ ఫస్ట్ టు డివైడ్ డ్యూరింగ్ బైనరీ ఫిజన్ ఇన్ అమీబా? అమీబాలో బైనరీ ఫిజన్ జరగాలి అంటే, కణ విభజన జరగాలి అంటే ముందు ఎక్కడి నుంచి జరగాలి? కేంద్రకం డివైడ్ అవ్వాలి. కేంద్రకం నుంచి కణ విభజన జరగాలి. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముందు కేంద్రక విభజన, ఆ తర్వాత కణద్రవ్య విభజన, సైటోప్లాజం జరగాలన్నమాట. కమింగ్ టు 73వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ ఫార్మ్స్ లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్? లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ మనం ఏమనాలి? యాక్సాన్ అనాలి. ఓకేనా. యాక్సాన్ ఈజ్ ద ట్రాన్స్మిటర్. నేను ప్రతిసారి ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇవి మనం విన్నట్టే ఉంటాం. ఏదో ఈ రోజు గుర్తు పెట్టుకొని వీడియో చూసి ఇవన్నీ నాకు వచ్చాయి అనుకుంటున్నారు. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ దాకా ఇవి గుర్తుండాలి. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఏమీ గుర్తుండవు మీకు అనుకుంటున్నాం, మనం వింటున్నాం కాబట్టి అని. ఇది 4 రోజుల సంబరం. ఈ 4 రోజులు గుర్తుండకూడదు, మీ మైండ్లో ఎప్పుడైనా గుర్తుండాలి. కాబట్టి అలా 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 మనసు మీద గుర్తు పెట్టుకోవడానికి ప్రతిసారి రివిజన్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నా. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యాక్సాన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నియర్లీ యాక్సాన్ ఎంత ఉండిద్ది లెంత్? అడగచ్చు ముందు ఎప్పుడైనా. నియర్లీ 1 మీటర్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. నియర్లీ ద యాక్సాన్ లెంత్ విల్ బి 1 మీటర్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ న్యూరాన్. సో న్యూరాన్ ఈస్ ద లాంగెస్ట్ సెల్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ఆర్గానిజం అన్నాడు. సెల్ వాల్ ఎక్కడ ఉండిద్ది? ఇదేమో సైటోప్లాజము. ఓకేనా. ఇదేమో ప్లాస్మా మెంబ్రేన్. బయట ఉండేదేమో సెల్ వాల్ అనమాట. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్కి బయట వైపు ఉంటుంది అనమాట. ఓకేనా. సో జస్ట్ అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ ద ప్లాంట్ సెల్. ఇన్ ఎ ప్లాంట్ సెల్ అని చెప్పాలి. ఎందుకు? సెల్ వాల్ దేంట్లో ఉండదు? యానిమల్ సెల్లో ఉండదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ బికి డికి మధ్య ఉండాలి. అలా కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ ది సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్కి వెంటనే, ప్లాస్మా తత్వం వెంటనే ఉండిద్ది అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు 75వ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఫిజన్ ఇన్ అమీబా రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్నాడు. ఓకే, అమీబాలో విచ్ఛిత్తి ప్రక్రియ ఫలితంగా ఏం జరిగిద్ది అన్నాడు. ఒక అమీబా విచ్ఛిత్తి జరిగితే 2 పిల్ల కణాలు ఏర్పడతాయి, అంతే కదా. ఇది ఏంటి? అసెక్షువల్ రీప్రొడక్షన్. 2 ఎలా ఉంటాయి? ఐడెంటికల్గా, అంటే సేమ్, డిట్టో, క్లోన్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చదువుదాం. 2 సిమిలర్ సైజ్డ్ జెనెటికల్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్. ఎస్, ఇదే కరెక్ట్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఒకే పరిమాణంలో ఉండే జన్యుపరంగా సమానమైన పిల్ల కణాలు బైనరీ ఫిజన్ ద్వారా అమీబాలో జరుగుతాయి అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 76. ద కీ డిఫరెన్స్ బిట్వీన్ రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఇందాకే వచ్చింది. రఫ్ ఎండోప్లాస్టిక్ ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? రైబోజోమ్స్. రైబోజోమ్స్ దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉండవు. కాబట్టి అదే కారణం అన్నమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు 77వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లైసోజోమ్స్ ఇన్ ఎ సెల్? లైసోజోమ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అన్నాడు. ప్రోటీన్లు, లిపిడ్లు సంశ్లేషణ కాదు. విదేశీ పదార్థాలు అరిగిపోయిన కణంగాలను ఎస్, ఇదే కరెక్ట్. డైజెషన్ అని వస్తే దాని పేరేం చెప్పాలి? లైసోజోమ్స్ చెప్పేయాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజలానికి సంబంధించి సరికానిది ఏంటి అన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. ద రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం హ్యాస్ రైబోజోమ్స్ అటాచ్డ్ టు సర్ఫేస్ విచ్ హెల్ప్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ అన్నాడు. కరెక్టే. ఇప్పుడు 3 చూద్దాం. ద ఎండోప్లాస్టిక్ రెటిక్యులం స్టోర్స్ జెనెటిక్ మెటీరియల్ అన్నాడు. ఎస్, ఇది తప్పు.
ఇక్కడ దొరికిపోయింది. జన్యు పదార్థం ఎక్కడ ఉండిద్ది? న్యూక్లియస్లో ఉండిద్ది. ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో ఎందుకు ఉండిద్ది? కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సింపుల్. మిగతావి కూడా రైట్ అయిపోతాయి. మిగతావి మీరు చదవండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. అది మొత్తం క్వశ్చన్ కాదండి, అది ఒక కాన్సెప్టే. ఓకేనా? మన పేపర్లో ఉండే, మన ఎన్సీఆర్టీ బుక్లో ఉండే కాన్సెప్టే ఇక్కడ క్వశ్చన్స్ని స్టేట్మెంట్ లాగా ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆప్షన్ మీరు చదవాలి. నేను సమయ అనుకూలంగా కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కొన్ని కామన్గా ఇచ్చిన డేటాని ఇస్తున్నాడు అనుకోండి, అది నేను చెప్పడం టైం వేస్ట్. మీరు చదవండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది రైటే, ఇది రైటే. రైట్ అన్నాడంటే ఆ స్టేట్మెంట్ మనం చదవాలి. రాంగ్ అన్నాడంటే ఎక్కడ చెప్పాడో దాన్ని కూడా పట్టుకోవాలి. ప్రతి పాయింట్ని కూలంకుషంగా చదువుతూ వెళ్ళాలి. నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. కమింగ్ టు 79. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ విచ్ పార్టికల్ డస్ రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం లుక్ రఫ్ అన్నాడు. రిపీటెడ్ క్వశ్చనే. రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఉండటం వల్ల రఫ్గా ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో ఎండోప్లాస్టిక్ రెటిక్యులం మీద, గాల్గి కాంప్లెక్స్ మీద. దీని మీదే మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కనబడ్డాయి. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్ని ఉపయోగపడాలి. ఓకే, వీటిని ఫోకస్ చేశాడు, ఇలా అడుగుతున్నాడు, ఇలా అడుగుతాడు అని తెలియాలి. నెక్స్ట్, హూ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్ ఆర్గానెల్ ఇన్ 1831? ఇది నేను ఆల్రెడీ పీవైక్యూస్లో కూడా చెప్పాను. లాస్ట్ టైం పీవైక్యూ ఇది. అంతకుముందు జరిగిన గ్రూప్ డి సేమ్ క్వశ్చన్ అడిగాడు. 1831లో కేంద్రకాన్ని కణాంగంగా మొదటిగా వర్ణించింది ఎవరు? న్యూక్లియస్ కూడా ఒక సెల్ ఆర్గానెల్ అని వివరించిన వ్యక్తి ఎవరు అన్నాడు. రొడాల్ఫ్ విర్చోవా? కాదు. రొడాల్ఫ్ విర్చో ఏం చెప్పాడు? గుర్తుంది ఏం చెప్పాడు రొడాల్ఫ్ విర్చో? 1855లో సెల్ థియరీని డిఫరెంట్గా డిఫైన్ చేశాడు. సామాన్యంగా సెల్ థియరీ గురించి చెప్పినప్పుడు ఎవరు? స్లీడన్ అండ్ స్వాన్ అనమాట. వీళ్ళు సెల్ థియరీ గురించి చెప్పాడు. అయితే ఒక సెల్ అనేది దానికి ముందు ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి కొత్త కణం వచ్చిద్ది అని చెప్పిన వ్యక్తి రొడాల్ఫ్ విర్చో, 1855. ఓకేనా? నెక్స్ట్, రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ ఏం చెప్పాడు? డెడ్ సెల్, నిర్జీవ కణాన్ని కనుక్కున్నాడు 1665లో. నెక్స్ట్, యాంటోనీ లివెన్ హుక్. ఈయనేం చెప్పాడు? లివింగ్ సెల్, సజీవ కణాన్ని కనుక్కున్నాడు 1674. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇక మిగిలిపోయింది ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఆయన కేంద్రకాన్ని కనుక్కున్నాడు. 4 సైంటిస్టులు, 4 స్పెషాలిటీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు 81వ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ టైనీ ట్యూబులర్ స్ట్రక్చర్స్? ఈ పదం ఇంపార్టెంట్. యుకారియోటిక్ కణాల కణద్రవ్యంలో కనిపించే చిన్న గొట్టపు నిర్మాణాల నెట్వర్క్ని, టైనీ ట్యూబులర్ స్ట్రక్చర్స్ నెట్వర్క్ని మనం సైటోప్లాజంలో కనపడుతుంది. యుకారియోటిక్ సెల్స్ యొక్క కణద్రవ్యం లోపల టైనీ ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఇదిగోండి ఇలా కనపడుతుంది. ఓకేనా? వీటిని మనం ఏమనాలి అని అడిగాడు ఎగ్జామ్లో. ఓకేనా? ఏమనాలి వీటిని? మైటోకాండ్రియా కాదు, లైసోజోమ్స్ కాదు, గాల్గి సంక్లిష్టం కూడా కాదు. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అనమాట. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఈజ్ ఏ టైనీ ట్యూబులర్ స్ట్రక్చర్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అడుగుతున్నాడు, షేపులు అడుగుతున్నాడు, వాటికి లింక్ అయిన అడుగుతున్నాడు, చాలా రకాలుగా అడుగుతున్నాడు. ఓకేనా? కానీ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఎక్కువ కనపడుతుంది. కమింగ్ టు 82. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టిష్యూ? కణజాలం కానిది ఏంటి అన్నాడు. న్యూరాన్ ఈజ్ ఎ కణం. బోన్ ఎగ్జాంపుల్, నాట్ టిష్యూ అన్నాడా? ఓకే, ఇదే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. న్యూరాన్ అనేది ఏంటి? ఒక కణం, కాబట్టి ఇది కణజాలం కాదు. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. బోను, బ్లడ్, మజిల్ ఈ 3 కూడా టిష్యూస్. ఓకేనా? కమింగ్ టు 83వ క్వశ్చన్. ప్లాస్టిడ్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్ అన్నాడు. ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడ ఉండవు అన్నాడు. ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ప్లాస్టిడ్స్ అనేవి కిరణజన్య సమీకరణ జరగడానికి లోపల క్లోరోప్లాస్టు ఇవన్నీ కావాలి కాబట్టి ఇవి ప్లాంట్ సెల్స్లో ఉంటాయి. అవునా?
ప్లాంట్ సెల్స్ అంటే మనకి స్టెమ్ వచ్చిద్దా, వచ్చిద్ది. రూట్ వచ్చిద్దా, వచ్చిద్ది. లీఫ్ వచ్చిద్దా, వచ్చిద్ది. ఆకు, వేరు, కాండాలు ఈ 3 ఉంటాయి. కానీ మజిల్ సెల్స్లో ఉండదు. బికాజ్ కండర కణాలు అనేది ఏంటి, ఒక రకమైన యానిమల్ సెల్స్ కదా. యానిమల్ సెల్స్లో ఏం యాబ్సెంట్ అయి ఉంటాయి, ప్లాస్టిడ్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి. అవి ప్లాంట్ సెల్స్లోనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు 84వ క్వశ్చన్. ఏ స్మాల్ బల్బ్ లైక్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ బడ్ అన్నాడు. ఏ స్మాల్ బల్బ్ లైక్ ప్రొజెక్షన్, ఈస్ట్ కణం నుండి వచ్చే చిన్న బల్బు లాంటి నిర్మాణాన్ని మొగ్గ, బడ్ అనాలి అన్నాడు. కరెక్టే. నెక్స్ట్, చైన్ ఆఫ్ బడ్ ఫార్మేషన్ ఫౌండ్ ఇన్ బడ్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు. ఈస్ట్ లోపల బడ్డింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక చైన్ లాంటి నిర్మాణం ఫామ్ అయింది, గొలుసు నిర్మాణం ఫామ్ అయింది అన్నాడు. ఇదిగోండి గొలుసు, చూసారా. అలాగా ఒక కణం నుంచి గొలుసు ఇలాగా 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 ఏర్పడి చివరకు కణం ఏర్పడిద్ది అనమాట. ఇలా ఫామ్ అవ్వాలి. కాబట్టి 2 రైటే. ఓకేనా. సో బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో ఈస్ట్లోను అండ్ హైడ్రా రెండింటిలోనూ బడ్డింగ్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ కణం నుంచి ఫామ్ అవుతున్నప్పుడు ఒక చిన్న బల్బు ఫామ్ అయితే అది ఈస్ట్లో ప్రత్యేకంగా గొలుసు ఆకారంలో ఏర్పడి విభాగించబడిద్ది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 85వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ అమీబా. అమీబాలో న్యూట్రిషన్ ప్రాసెస్ ఏంటో చెప్పండి అన్నాడు. అమీబా అనేది ఏంటి, యూనిసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ ఆర్గానిజంలో మనకి ఎసిమిలేషన్ కనపడదు. ఓకేనా. మిగతా అన్నీ కనపడతాయి. కాబట్టి ఇంజిషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎజిషన్ ఈ 4 కనపడతాయి. ఎక్కడుంది, ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇంజిషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎజిషన్. అంతర్గ్రహణం, జీర్ణం కావడం, శోషణం, విసర్జన. సంగ్రహించడం, ఎసిమిలేషన్ అనేది జరగదు. ఓకేనా. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు స్టేట్లో ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా. ఇంకా ఏ లెవెల్ అయినా సరే సైన్స్ మొత్తం కవర్ అయ్యిద్ది, మీకు అక్కడి నుంచే కదా అడిగేది. సో ఫుల్గా ఉపయోగపడిద్ది. ఓకేనా. 86వ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ న్యూరాన్ కంటైన్స్ ద న్యూక్లియస్ అండ్ ద సైటోప్లాజం అన్నాడు. న్యూక్లియస్, సైటోప్లాజం 2 ఎక్కడ ఉంటాయి అన్నాడు. న్యూరాన్లోని ఏ భాగంలో ఉంటాయి అన్నాడు. యాక్సాన్లో ఉండవు. యాక్సాన్లో ఎందుకు ఉంటాయి, డెండ్రైట్స్లో ఉండవు, నెర్వ్ ఎండింగ్స్లో ఉండవు, సెల్ బాడీ లోపల ఉండిద్ది. సో న్యూరాన్ అనే కణం లోపల కణదేహంలో మనకి న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం 2 ఉంటాయి అన్నమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఫర్ న్యూక్లియర్ డివిజన్. కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజనకు ఉపయోగించే పదం ఏంటి అన్నాడు. చూడండి, కణద్రవ్య విభజన మనం ఏమనాలి అంటే, కణద్రవ్యం అంటే సైటోప్లాజం కదా, కణద్రవ్య విభజనని మనం సైటోకైనసిస్ అనాలి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. మరి క్యారియోకైనసిస్ అంటే కేంద్రక విభజన. కేంద్రక విభజన ఫస్ట్ జరుగుతుంది, సైటోప్లాజం విభజన తర్వాత జరుగుతుంది. దీన్నేమో సైటోకైనసిస్ అనాలి. క్యారియోకైనసిస్ అంటేనేమో కేంద్రక విభజన. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 88వ క్వశ్చన్. వై ఈస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ప్లాస్మా త్వచాన్ని పారగమ్య త్వచం, సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే సెలెక్ట్ చేసిన వాటిని మాత్రమే పంపించుకుంది, అన్నిటినీ పంపించదు. ఓకేనా. సెలెక్టివ్లీ పర్మియబుల్, వేటిని సెలెక్ట్ చేసుకున్నామో వాటిని అలో చేయడానికి తోడ్పడుతూ ఉండిద్ది ఎవరు, ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకేనా. ఇప్పుడు దాన్ని బట్టి కింద స్టేట్మెంట్ మనం చదివి చెప్పాలన్నమాట. చూద్దాం. ఇట్ ప్రివెంట్స్ ఆల్ మెటీరియల్స్ అన్నాడు. తప్పు. ఇది కణంలోకి ప్రవేశించడం లేదా బయటకు వెళ్లకుండా అన్ని పదార్థాలని నిరోధిస్తుంది అన్నాడు. తప్పు. నెక్స్ట్, ఇట్ కంట్రోల్స్ ఎనర్జీ ప్రొడక్షన్. ఎనర్జీకి దీనికి సంబంధం ఏముంది? తప్పు. నెక్స్ట్, ఇట్ అలౌస్ ఓన్లీ సర్టైన్ సబ్స్టాన్సెస్ పాస్ త్రూ వైల్ రిస్ట్రిక్టింగ్ అదర్స్. ఎస్,
కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా వెళ్ళటానికి అనుమతిస్తుంది, కొన్నిటిని నిరోధిస్తుంది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్ని పంపించి కొన్ని ఆపటాన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటారు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు 89వ క్వశ్చన్. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్స్ మేక్స్ ఆర్గానిజం అన్నాడు. బహుకణ జీవుల్లో కణాల ఆకారం మరియు పరిమాణంలో చాలా వైవిధ్యం కనపడుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అన్నాడు. చూద్దాం. పర్ఫార్మ్ ప్యూర్లీ అడ్వర్స్ కండిషన్సా? కాదు. ప్రోన్ టు ఇన్ఫెక్షన్ అండ్ డెత్, ఇన్ఫెక్షన్ మరణానికి గురయ్యేలా ఉండిద్దా? కాదు. మోర్ ఎఫిషియంట్ విత్ డిఫరెంట్ సెల్స్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఎస్. ఓకేనా? వైవిధ్యం జరగాలి అంటే డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేయాలి. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విభిన్న కణాలు విభిన్న పనులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ వైవిధ్యం అనేది ఏర్పడిద్ది అనమాట. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ హ్యాజ్ డెండ్రైట్ ఆన్ వన్ ఎండ్? డెండ్రైట్స్ ఉండే దేనికి? ఆర్బీసీ కాదు, మోనోజైట్కి కాదు, ప్లేట్లెట్కి కాదు. న్యూరాన్కి మాత్రమే డెండ్రైట్ ఉండిద్ది. ఓకేనా? సో ఇదనమాట. ఇక్కడతో మనం 90 క్వశ్చన్స్ పూర్తి చేసుకున్నాం. సో 41 to 90 నియర్లీ నేను 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. మిగిలిపోయిన 91 నుంచి 148 క్వశ్చన్స్ వరకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వెల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా రైల్వే ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. చాప్టర్ వైజ్గా మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఆటోమేటికల్లీ ప్రో అయిపోతారు వింటూ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ చదువుతూ ఉన్నప్పుడు. ఆ తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఓకేనా? దిస్ ఇస్ ద పార్ట్ 2 వీడియో. అందరూ కూడా లైక్ చేసి మీరు ఏ గ్రూప్స్లో చదువుతూ ఉంటారో ఆ గ్రూప్స్లో ఈ వీడియోని సెండ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.